గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక్ ఆస్ట్రో. ఈరోజు టాపిక్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోడీ గారి హోరోస్కోప్ స్టడీ. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒకటి చేసాము ఈ వీడియో. అయితే ఆ వీడియోలో బేసికల్లీ నరేంద్ర మోడీ గారి బర్త్ చార్ట్ చూసి అందులో ఉన్న యోగాలు ఏమేమి ఉన్నాయి, అంటే ఏ యోగాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఓకే, అయితే ఈరోజు ఆయన లైఫ్ హిస్టరీ కూడా చూసుకొని దాంతో దశ అంతర్దశలు ఎలా వచ్చినాయి, ఏ దశ అంతర్దశలో ఆయన ఏ అచీవ్మెంట్స్ చేశాడనేది మనం ఈరోజు తెలుసుకోవచ్చు అన్నట్టు. సో ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా మనము నరేంద్ర మోడీ గారికి యోగాస్ అంటే ఆయన జాతకం అనేది కొద్దిగా స్పెషల్గా ఉంది అనేది మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాము. ఎందుకంటే ఆయన జాతక చక్రంలో మనకి చాలా యోగాలు కనబడ్డాయి. ఏంటవి? రాజయోగము, గజకేసరి యోగము, రుచిక మహాపురుష యోగము, చంద్రమంగళ యోగము, గురు మంగళ యోగము, నీచభంగ రాజయోగము, నక్షత్ర పరివర్తన యోగము, ఇవన్నీ కూడా మనకి చాలా యోగాస్ కనబడ్డాయి. ఓకే, సో అందువల్ల ఆ స్పెషాలిటీ ఉండడం వల్లనే ఆయనే అంత పైకి ఎదగగలిగాడు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఆల్రెడీ 2 times గెలిచారు. ఇప్పుడు 3rd time 2024 ఎలక్షన్స్లో, లోక్సభ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేస్తున్నారు. ఆయన పార్టీ బీజేపీ కూడా ముందంజలో ఉంది. సో 400 సీట్స్ కంటే ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఎస్టిమేట్ చేస్తున్నారు. ఓకే, సో అయితే ఆయన పుట్టినప్పటి నుండి దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి, ఏ దశలో మహాదశలో ఆయన ఏమేమి సాధించాడు అనేది కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఎట్ ది ఎండ్ ఏంటంటే ఇప్పుడున్న మహాదశ ఏంటి, అంతర్దశ ఏంటి, ఆయనకి 2024 ఎలక్షన్స్లో రిజల్ట్స్ ఎలా రాబోతుంది అనేది కూడా కొంతవరకు మనం గెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఆయన పుట్టింది 1950లో. ఎక్కడ పుట్టారు? వాద్నగర్, గుజరాత్లో పుట్టారు అన్నట్టు. ఓకే, 1950 సెప్టెంబర్ 17న పుట్టారు. మెహసానా డిస్ట్రిక్ట్, గుజరాత్లో పుట్టారు. సో పుట్టిన తర్వాత ఆయనకి యాక్చువల్లీ ఆయన ఫాదర్ వచ్చేసి దామోదర్ దాస్ మూల్చంద్ మోడీ, మదర్ వచ్చేసి హీరాబెన్ మోడీ. సో ఆయనకి అంటే ఆయన మూడోవాడు అన్నదమ్ముల్లో. మొత్తం అంటే వాళ్ళకి 6 children, అందులో ఈయన మూడోవాడు. సో ఆయన చైల్డ్హుడ్లో అంటే శని మహాదశ, ఎందుకంటే ఆయన రాశి వచ్చేసి జన్మరాశి వచ్చేసి వృశ్చిక రాశి. ఎందుకంటే ఇది చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు, అనురాధ నక్షత్రంలో ఉన్నాడు. సో అనురాధ అంటే శని కదా, శనికి అనురాధ అధిపతి శని గ్రహం. కాబట్టి శని మహాదశ అనేది స్టార్ట్ అయింది ఆయనకి పుట్టినప్పటి నుంచి. సో 1950 నుంచి 1961 వరకు శని మహాదశ ఉంది ఆయనకి. ఆ శని మహాదశలో చిన్నప్పుడే ఆయన ఏంటంటే యాక్చువల్లీ స్టార్టింగ్లో ఆయన వాళ్ళ ఫాదర్ టీ బిజినెస్, ఏది వాద్నగర్ రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునేవాడు వాళ్ళ ఫాదర్. సో ఆయనకి హెల్పింగ్గా ఉండేవాడు అన్నట్టు నరేంద్ర మోడీ గారు. తర్వాత చిన్నతనంలోనే ఆయనే స్వామి వివేకానందతో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అన్నట్టు. ఆయన బాల స్వయం సేవక్గా ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోయాడు. తర్వాత ఎన్సీసీలో కూడా జాయిన్ అయ్యాడు చిన్నప్పుడే. సో శని మహాదశ తర్వాత బుధ మహాదశ వచ్చింది ఆయనకి. బుధ మహాదశ ఇప్పుడు శని ఆయనకి 10th హౌస్లో ఉంది కదా, బుధుడు లాభంలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. బుధుడు ఈ లగ్నానికి పాపి అయినా కానీ వక్రించున్నాడు కాబట్టి శుభుడవుతాడు. సో అది కూడా మంచి ఫలితాలు ఇచ్చి ఉంటుంది. సో బుధుడు 1961 నుంచి 1978 వరకు ఉందన్నట్టు. ఎన్ని సంవత్సరాలు బుధుడు? 17 years బుధ మహాదశ. సో ఆయనకి చిన్నప్పుడే 1968లో పెళ్ళయింది, అంటే 18 years ఏజ్లో పెళ్ళయింది. కాకపోతే ఏంటంటే సంసారం ఏం చేయలేదు ఆయన. ఇమీడియట్గా పెళ్ళి కాగానే భార్యను వదిలేసి, ఎందుకంటే ఆయన
స్వామి వివేకానందతో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు కాబట్టి బేలూరు మట్టుకు వెళ్ళాడు. 1968 నుండి 70 వరకు నార్థన్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా తిరిగాడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్. సో బేలూరు మట్టుకు వెళ్ళాడు. వెళ్ళి కొన్ని రోజులుండి మళ్ళీ వాపస్ రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనకి అక్కడ కావాల్సిన విద్యా క్వాలిఫికేషన్స్ లేవని చెప్పేసి వాపస్ రావాల్సి వచ్చింది. తర్వాత అద్వైత ఆశ్రమం అల్మోరాకి వెళ్ళాడు. ఓకే, అక్కడ నుంచి కూడా మళ్ళీ వాపస్ రావాల్సి వచ్చింది. సో ఆ విధంగా దాని తర్వాత రామకృష్ణ మిషన్కి రాజ్కోట్కి వచ్చాడు. సో ఢిల్లీ మీదుగా మళ్ళీ వాపస్ గుజరాత్కి వచ్చాడు. గుజరాత్లో వచ్చేసి మళ్ళీ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోయి అక్కడ 1971-77 అప్పుడు 1971లో ఆయన ప్రచారకగా చేశాడు, ఆర్ఎస్ఎస్లో ప్రచారకగా. తర్వాత అక్కడ నుంచి ఆయన జనరల్ సెక్రటరీ గుజరాత్ లోక్ సంఘర్ష్ సమితి ఆర్ఎస్ఎస్కి సెలెక్ట్ అయ్యాడు, అంటే ఆ పదవి తీసుకున్నాడు ఆర్ఎస్ఎస్లో. ఓకే, సో దాని తర్వాత 1978లో ఆర్ఎస్ఎస్ సంభాగ్ ప్రచారక్ అంటే రీజనల్ ఆర్గనైజర్గా ఎదిగాడు. అంటే అంచెలంచెలుగా ఆర్ఎస్ఎస్లో వచ్చినప్పుడు, అంటే బుధమహార దశలో ఆయన ఆర్ఎస్ఎస్లో అంచెలంచెలుగా ఎదిగి రీజనల్ ఆర్గనైజర్గా అయ్యాడన్నట్టు. సో దాని తర్వాత కేతు మహారదశ 1978 నుండి 85 దాకా వచ్చింది. కేతు ఎక్కడున్నాడు? లాభంలో ఉన్నాడు. తర్వాత దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి క్యారియర్లో గ్రోత్ వచ్చి ఉంటుంది. సో ఆ విధంగానే ఆయన 1979లో అక్కడి నుంచి గుజరాత్ నుంచి మళ్ళీ ఢిల్లీకి వచ్చాడు, ఆర్ఎస్ఎస్ ఢిల్లీకి వచ్చాడు. అక్కడ నుంచి 1980లో గుజరాత్లో బీజేపీ ఫార్మేషన్ అయిందన్నట్టు. బీజేపీ గుజరాత్ యూనిట్ అనేది ఫామ్ అయింది 1980లో. సో 1985కి మళ్ళీ ఏది గుజరాత్ బీజేపీలో మంచి పొజిషన్ వచ్చింది ఆయనకి. ఓకే, 1987 దాని తర్వాత శుక్రమార దశ వచ్చింది 1985 నుంచి 2005, అది 20 ఇయర్స్ ఉంటుంది. సో అప్పుడు 1987లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు దేనికి? బీజేపీకి. సో 1991-92లో 1990లో రథయాత్ర, ఎల్కే అద్వానీ రథయాత్రకి ఆయన సహాయ సహకారాలు, దాని సపోర్టు, లాజికల్ ఏదైతే ఉన్నాయో సపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆయన ఇచ్చాడు. ఆయన అందులో బాగా పార్టిసిపేట్ చేశాడు. 1991-92లో కూడా ఏక్తా యాత్ర మురళీమోహన్ జోషి చేశాడు, దాన్ని కూడా ఈయన ఆర్గనైజ్ చేశాడు. తర్వాత 1995లో నేషనల్ సెక్రటరీ బీజేపీ ఎదిగాడు ఆయన. తర్వాత 1998లో జనరల్ సెక్రటరీ బీజేపీ గుజరాత్ ఎన్నికయ్యారు. సో ఆ విధంగా ఏంటంటే ఆయన బీజేపీలో కూడా ముందు ఆర్ఎస్ఎస్గా బాగా చిన్న పోస్ట్ నుంచి హైయెస్ట్ పోస్ట్ దాకా వచ్చాడు. తర్వాత బీజేపీలో కూడా ఎక్కడ దాకా జనరల్ సెక్రటరీ బీజేపీ గుజరాత్ వరకు వచ్చాడు అన్నట్టు. సో వచ్చి ఐ థింక్ 1998లో ఎప్పుడు ఎలక్షన్స్ కూడా బీజేపీ గెలిచింది. అక్కడ గెలిచిన తర్వాత 2002లో అక్కడి చీఫ్ మినిస్టర్ కేశుభాయ్ పటేల్ అనుకుంటాను, ఆయన ఆరోగ్యం బాగలేకపోతే 2002లో ఫిబ్రవరిలో ఎప్పుడో ఆయన సీఎం గుజరాత్గా ఎన్నిక కాబడ్డాడు. తర్వాత 2002 ఎలక్షన్స్లో బీజేపీకి ఆయన అంటే నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీకి 127 అవుట్ ఆఫ్ 182 ఎమ్మెల్యేస్ గెలిచారన్నట్టు. ఆ విధంగా గుజరాత్లో బీజేపీ అప్పుడు సెకండ్ టైం అయితే అప్పుడు ఫామ్ అయినట్టుంది. సో దాని తర్వాత నెక్స్ట్ రవి మహారదశ వచ్చింది. రవి మహారదశలో మళ్ళీ 2007లో ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాయి. అందులో కూడా మంచి మెజారిటీ వచ్చింది బీజేపీకి ఆయన సారథ్యంలో. సో 122 అవుట్ ఆఫ్ 182 ఎమ్మెల్యేస్ బీజేపీ వాళ్ళు ఎన్నికయ్యారు. సో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఒకసారి సీఎంగా ఎలక్ట్ అయ్యారు 2007లో. సో అప్పుడు రవి మహారదశ, రవి
10th హౌస్ లార్డే కదా, సో ఇష్యూ లేదు. తర్వాత వచ్చేసి చంద్రమహర్దశ 2011 నుంచి 2021 వరకు. సో అది చంద్రమహర్దశ 10 years ఉంటుంది కదా. ఇందులో చంద్రమహర్దశ అంటే ఆయనకి ఇప్పుడు రవి మహర్దశ 10th లార్డ్ దశమాధిపతి, సో ఇష్యూ లేదు. తర్వాత చంద్రమహర్దశ అంటే భాగ్యాధిపతి, సో 159 లార్డ్స్ బాగానే ఇస్తారు కదా రియల్స్. సో చంద్రమహర్దశ అనేది అందులో ఏంటంటే చంద్రమహర్దశ వచ్చినప్పుడు నీచభంగ రాజయోగము, తర్వాత ఈవెన్ కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఏది చంద్రమంగళ యోగము, తర్వాత ఏది ఇంకొకటి గజకేసరి యోగం కూడా యాక్టివేట్ అయి ఉంటుంది. సో ఆ విధంగా చంద్రమహర్దశలో 2011 నుంచి 2021లో చూస్తే ఆయన అచీవ్మెంట్స్. 2012లో మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్లో సీఎం గుజరాత్గా ఎన్నిక కాబడ్డాడు. అప్పుడు కూడా ఎలక్షన్స్లో ఎమ్మెల్యేస్ 115 ఎమ్మెల్యేస్ ఎలక్ట్ అయ్యారు. సో ఆయన మళ్ళీ సీఎంగా ఎలక్ట్ అయిపోయారు. దాని తర్వాత 2014లో మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్లో ఆయనకి నరేంద్ర మోడీ గారికి పిఎంగా అవకాశం ఇచ్చారు. సో 2014లో బీజేపీకి 282 ఎంపీస్ గెలిచినట్టున్నారు. సో ఆ విధంగా బీజేపీ సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేసింది. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. సో 2014లో ఇప్పుడు 2014 to 2019 కదా, ఈ 5 yearsలో ఆయన చాలా మేజర్ డెసిషన్స్, అంటే చాలా వరకు మంచి డెసిషన్స్ అనేది తీసుకున్నారు, చాలా అచీవ్మెంట్స్ కూడా చేశారు. అందులో కొన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆయన చేసిన ప్రోగ్రామ్స్లో స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, తర్వాత ఉజ్వల స్కీము ఫర్ ఎల్పిజి, తర్వాత జిఎస్టీ, డిమానిటైజేషను, సర్జికల్ స్ట్రైక్స్, ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఆర్ మేజర్ డెసిషన్స్ ఆయన ఈ పీరియడ్లో తీసుకున్నారు. ఎప్పుడు 2014 to 2019 టైంలో. ఓకే, ఆ చంద్రమహర్దశ తర్వాత 2019లో మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ అయినాయి. ఆ లోక్సభ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ బీజేపీకి మంచి మెజారిటీ వచ్చింది. బీజేపీకి 303 ఎంపీ సీట్స్ వచ్చాయి. సో మళ్ళీ గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేసి నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. సో 2019లో గవర్నమెంట్ ఫామ్ చేయగానే ఇమీడియట్గా అదే సంవత్సరంలో 2019లోనే అంటే మేజర్ డెసిషన్స్ ఆర్ అచీవ్మెంట్స్ ప్రోగ్రామ్స్ ఆర్ సవరణలు, అంటే ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్లో చెప్పుకోవాలంటే ఒకటేమో ఎయిర్ స్ట్రైక్స్ చేయడము పాకిస్తాన్లో, తర్వాత త్రిపుల్ తలాక్ని ఇల్లీగల్గా డిక్లేర్ చేయడం, అంటే ఒక చట్టసభలో ఇది రూలింగ్ పాస్ చేసి అది తీసుకొచ్చారు ట్రిపుల్ తలాక్ అనేది. తర్వాత ఆర్టికల్స్ 370 రిపీలింగ్ కూడా 2019లోనే జరిగింది. సో దాని తర్వాత డిమానిటైజేషన్ ఆఫ్ ముందైంది అనుకోండి. తర్వాత ఆయనకి కుజమహర్దశ స్టార్ట్ అయింది. ఎప్పుడు 2021లో స్టార్ట్ అయింది. ఈ కుజమహర్దశ 7 years ఉంటుంది కాబట్టి 2028 దాకా కుజమహర్దశ ఉంటుంది ఆయనకి. కుజుడు ఆయనకి లగ్నాధిపతి కాబట్టి లగ్నాధిపతి ఎదురులేని విజయాలను ఇస్తుంది. సో ఆయన మంచి ఫలితాలని, అంటే ఇప్పటివరకు సాధించిన వాటికంటే ఇంకా మంచి ఫలితాలని సాధించగలడు. ఎందుకంటే కుజుడు లగ్నాధిపతి. తర్వాత రుచిక మహాపురుష యోగం అనేది యాక్టివేట్ అయి ఉంటుంది. తర్వాత గురుమంగళ యోగము, చంద్రమంగళ యోగము, ఇవన్నీ కూడా యోగాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ మహాదశలో ఈ 7 years పీరియడ్లో ఆయన్ని చాలా అచీవ్ చేయగలరు. ఓకే, సో అదేవిధంగా చూస్తే ఆయన 2023లో G20 సమ్మిట్ మనకు న్యూఢిల్లీలో ప్రోగ్రామ్ చేశారు. దానివల్ల ఈ హెస్ బికమ్ వెరీ పాపులర్, ఈ హెస్ బికమ్ ఏ వరల్డ్ లీడర్. తర్వాత 2024లో రామ్ మందిర్ అయోధ్యలో ప్రతిష్టాపన జరిగింది, రాముని ప్రతిష్టాపన జరిగింది.
500 years ఆఫ్ వెయిటింగ్ తర్వాత ఇది సాధించగలిగారు. సో దట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ హిమ్ అండ్ ఫర్ నేషన్ ఆల్సో. సో ఆ విధంగా చూస్తే ఈ కుజమార్దశ 21 నుంచి 28 దాకా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆయనకి ఎదురు లేకుండా ఉంటుంది. అచీవ్మెంట్స్ బాగా సూపర్గా ఉంటాయని చెప్పి అనుకోవచ్చు. ఆ విధంగా చూస్తే 2024 ఇప్పుడు జరిగే లోక్సభ ఎలక్షన్స్లో ఆయనకు వచ్చేసి కుజ తర్వాత అంతర్దశ వచ్చేసి శని అంతర్దశ నడుస్తుంది. శని దశమంలో ఉండి దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎదురు లేదు. ఖచ్చితంగా వాళ్ళ ప్రోగ్రాము ఏదైతే ఉందో ఈజ్ బార్ 400 పార్ అనే నినాదం చేస్తున్నారు. డెఫినెట్లీ 400 సీట్లు బీజేపీకి క్రాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈయన సారథ్యంలో. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.